నన్ను నడిపించకపోతే ఇంకెవరు నడిపిస్తావు? ఇంత భక్తి కలిగిన నన్ను, ఇంత ప్రార్థన కలిగిన నన్ను, ఇంత ధ్యానిస్తున్న నన్ను, ఉపవసిస్తున్న నన్ను, నీ ధ్యానమే ముఖ్యాంశముగా ఎన్ని పనులు ఎన్ని సమయాలు ఉన్నా నీ చెంతనే వచ్చి కూర్చుంటున్న నన్ను పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటావయ్యా? స్వరమెత్తి చెప్పు, నన్ను పట్టించుకునే దేవా నీకు స్తోత్రం అని చెబుదామా? యేసయ్యా నన్ను పట్టించుకునేవాడా నీకు స్తోత్రం. స్పందించాలా? నీ స్పందనే విశ్వాసం, నీ స్పందనే వివేకం, నీ స్పందనే నమ్మకత్వం. నువ్వు స్పందించాలా దేవుని వాక్యమునకు. ఎందుకంటే వాక్యము బ్రతికించున్నది, వాక్యము వెలిగించున్నది, వాక్యము జీవింప చేయున్నది, వాక్యమే సమస్తము సృష్టించున్నది. ఆయన మాట్లాడుతుంటే వంగిపోయిన తల్లి చక్కగా నిలబడిందనే మాట నువ్వు మర్చిపోయావా? ఆయన మాట్లాడుతుంటే రోగములు పారిపోతున్న సంగతి మర్చిపోయావా? ఆయన మాట్లాడుతుంటే వేల వేల సంఖ్యలో పట్టిన దురాత్మలు విడిచిపోవగా వినిన వాక్యమును మర్చిపోయావా? మేము అనేకులము సేన. దేవుని వాక్యము మాట్లాడగా శుభ్రపరచబడిపోయాడు, శుద్ధి అయిపోయాడు. ఎక్కడ కూర్చున్నాడండి? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడండి. యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చోవాలి. ఎందుకంటే నా పాపములన్నిటిని కడిగి వేసిన వాడు ఆయన. ఎవరు చెయ్యలేని దానం, ఎవరు చెయ్యలేని కార్యం, ఎవరు చెయ్యలేని త్యాగం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నీ బిడ్డల కొరకు చేశాడు. ఈరోజు మనం కడు బానిసత్వం నుండి విడిపించబడ్డామంటే, దాసత్వపు సంఖ్యల నుండి విడిపించబడ్డామంటే, శృంఖనాల నుండి విడిపించబడ్డామంటే నా ప్రభు చేసిన త్యాగం, నా ప్రభు చేసిన త్యాగం. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సిలువలో వ్రేలాడి నీ కొరకు ప్రాణం ఇచ్చిన ఆ ప్రాణదాతే ఈరోజు మనం సేవిస్తున్న ఆరాధిస్తున్న ఆరాధికుడైన నజరేతు వాడు. అందుకే ఆయన యుగ యుగములకు స్తుతించడానికి స్తోత్రార్హుడై ఉన్నాడు. అప్పుడప్పుడు కాదండి, కొంతకాలానికి కాదు, కొంత సమయానికి కాదు, అప్పటి వరకే కాదు, ఎప్పటికే కదా, ఎప్పటికీ. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు. ఎవరేశారంటే అగాధ సముద్రాలకు, ఈ భూప్రపంచములో ప్రతి దిక్కు ప్రతి ఎల్లలు వేసినది ఆయనే కదా. ఎవరో నువ్వు తెలుసుకొని ఆయన నమ్ముకొని, ఈయనే నాకు దేవుడు, ఈయన ద్వారానే నా బ్రతుకు నిలబడుతుంది, ఈయనే పరలోకానికి వారసత్వం నాకు కల్పిస్తాడని నమ్మి అడుగులు వేస్తున్నావే, ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు. ఓ యేసయ్యా జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు. ఈ నమ్మిక ఉండాలి. స్తోత్రం నీకే వందనం, నీకే ఓ స్తోత్రమయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తెలుసుకున్నానయ్యా. అందుకే నేను విడిచిపెట్టక బ్రతుకుతున్నా. నీవే నా కాపరవి, నీవే నా శైలము శృంగమా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను
సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నా. ఈ ఆశ మనకుండాలి. అయ్యా నేను చూస్తాను నీ ముఖాన్ని, నీ ముఖాన్ని చూస్తానయ్యా. ఓ స్తోత్రం. ఆశతో నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, వందనం, వందనం. హల్లెలూయా. నీకే వందనము నాయన. ఎందుకంటే యుగ యుగములు నీవే నా దేవుడు. ఇంకెవరు లేరు నాకు. తెలుసుకున్నానయ్యా నీ నిజ స్వరూపము, తెలుసుకున్నానయ్యా నిజ మహత్యము, తెలుసుకున్నానయ్యా ఈ లోకములో చూసిన వాటన్నిటికంటే ప్రభువా నీవే ఉన్నతుడవు, ఉత్తముడవు, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుడవు. స్తోత్రం చెప్పగట్టిగా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుడు అని తెలుసుకున్నాను. అందుకే నిన్ను వెంబడిస్తున్నాను నా శిరస్సు వంచి. ప్రభువా నీవే నా ఆధారము, నీవే నా ధైర్యము. అందుకే నేను భయపడకుండా బ్రతుకుతున్నానయ్యా. ఆధారం నువ్వుండగా నాకేంటి భయము? అందుకే సమయమును పోనివ్వక లోకము ఎదుట నేను ఎలా బ్రతకాలో ఆ లోకము ఎదుట నేను సరి చేసుకొని బ్రతుకుతూ జీవిస్తున్నానయ్యా. అదే కదండి కొలస్సీయులకు రాసిన పత్రికలో 4:5 ఇంకోసారి గట్టిగా చదువుదాం. సమయమును పోనివ్వక సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మనము ఎలా ఉండాలి? ఏముందమ్మా? జ్ఞానం కలిగి బ్రతకాలి మనం.